హలో, హాయ్, వెల్కమ్ టు జయ ఫ్యామిలీ బ్లాగ్. ఈరోజు హాఫ్ కేజీ మాలాంటి చిన్న ఫ్యామిలీ వాళ్ళ కోసం హాఫ్ కేజీ రైస్తో బిర్యానీ చేస్తున్నాను. అందుకు హాఫ్ కేజీ బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్తో పాటు. అందుకు 300 గ్రామ్స్, హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్కి 300 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, అందులో స్పైసెస్ వేసుకుని బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. చిన్న ఆనియన్స్, పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తే బాగుంటుంది, అందుకే వేసాను. తర్వాత పచ్చిమిర్చి రెండు రెండు లేదా మూడు తీసుకొని చిన్నవి, కారం మీ కారానికి తగినట్టు వేసుకోండి. మరి ఎక్కువ ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ కారం. తర్వాత పసుపు, కారం పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం, పావు కేజీ చికెన్ కాబట్టి ఒక్కటే సరిపోతుంది, ఎక్కువ వద్దండి. పులుపు ఎక్కువైతే అన్నంలో కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి. కొంచెం ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను నేను, ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా బాగా కలపాలి, స్మాష్ చేసుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ముక్క బాగా నాని బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా 2 నిమిషాలు, ఎక్కువ వద్దు, బాగా ఇలా 2 నిమిషాలు కలుపుకొని ఒక మిక్సీ మనం ఇప్పుడు 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా అలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో కాజు వేసుకోండి. కాజు, పెరుగు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇప్పుడు ఓన్లీ హాఫ్ కేజీ కొలత కాబట్టి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. కొంచెం పుల్లగా ఉండొద్దు. పుదీనా, ఒక పిరికెడు పుదీనా, ఒక పిరికెడు కొత్తిమీర, పుదీనా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పిరికెడు ఫ్రైడ్ ఆనియన్స్, అందుకే పచ్చిది కొంచెం వేసుకోమన్నా. ఒక చిన్న సైజు ఒక టమాటో వేస్తే బాగుంటుంది. కొందరు వేస్తారు, నా స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి నేను వేస్తాను. ఓకే, ఇప్పుడు మిక్సీ అంత మెత్తగా వద్దు, అంత బరకగా వద్దు, మీడియం సైజులో మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, దాంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అది ఒక 10 అన్నం పెట్టేంత వరకు అన్నం బాండి ఒక బొగన పెట్టుకున్నాం. బొగనలో నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఎక్కువ వద్దు, అన్నం ఇదవుతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ తీసి పెట్టుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనెని 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలా అన్నం కలుపుతా కాబట్టి నేను అలానే వేసుకున్నా, ఏమవ్వదు. ఇప్పుడు సాజీరా కొంచెం హీట్ అవ్వాలి. వేసిన తర్వాత సాజీరా వేసుకున్న తర్వాత ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, హోల్ స్పైసెస్, బండ పువ్వు అంటారు కదా, బండ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కొంచెం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అప్పుడు ఇందాక బిర్యానీ అది దాంట్లో వేసాను కదా, ఇప్పుడు వేసుకోవాలి కొద్దిగా. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలి బాగా. కొంచెం పచ్చివాసన, కొత్తిమీర, పుదీనా అనేది కొద్దిగా పచ్చివాసన వెళ్తేనే కొంచెం అన్నానికి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకో కొందరేమో అన్నం వండుతారు కదా, అన్నం వంపేస్తారు ఇవన్నీ వేసేసి. నేను అలా వంపను, నేను వెరైటీగా చేస్తాను.
ఇప్పుడు 1 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 3 కప్స్ 2 అండ్ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన వెళ్ళే వరకు కలుపుకోవాలి. బాగా అలా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత ఇది ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలి. పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. చిన్నగా పెట్టుకోండి. చిన్న చిన్నగా పెట్టుకొని నిదానం చేయండి. కానీ బిర్యానీ అంటే టైం టేస్ట్ ప్రాసెస్ అండి. అందులో ఈ వీడియో తీసుకుంటూ చేయాలంటే అబ్బా చాలా 1/2 అయ్యేది 1.5 అవుతుంది. ఇప్పుడు గ్లాస్ 1.5 కప్ అన్నాను కదా, నేను 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటా. ఎందుకంటే నేను అన్నం వంపను, అలానే అలానే చేసుకొని పెట్టుకుంటాను. నేను అన్నం వంపనండి. నేను ఈ అన్నం కొంచెం అన్నం మొత్తం ఉడికిపోయి దగ్గరకు అవుతుంది కదా, అప్పుడు ఇది చేసి దాంట్లో బిర్యానీలో వేసేస్తాను. 3 గ్లాసెస్ వాటర్ పోసిన చూడండి. 3 గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా అది బాగా మరలాలి, తెల్లగా కాగనివ్వాలి. బాగా మరుగుతుంటేనే ఇప్పుడు నిమ్మకాయ పిండుకోండి, ఒక హాఫ్ నిమ్మకాయ. తర్వాత ఇప్పుడు చికెన్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, కడాయి పెట్టుకున్నా కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన నూనె దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి, బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా కదా, ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి, బాగుంటుంది ఫ్లేవర్ అంతా. అందుకే కొద్దిగా వేస్తుంది. అన్నీ నెయ్యి అంటే మళ్ళీ ఎట్లనో ఫ్లేవర్ ఉంటుంది. మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం వేసుకోండి దాంట్లో. అదే పడతలేదు, చేతితో వేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇంకలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం దాంట్లో వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. అట్లా ఏమంత కాలుతలేదని చేయబెట్టాను, మీరు స్పూన్ పెట్టండి అండి. చేయబెడితే కాలుతుంది మీకు. నాకంటే అలవాటు కాబట్టి నేను పెట్టాను. ఇప్పుడు బాగా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా అలా మ్యాగ్నేట్ చేసింది మొత్తం గ్రేవీ మొత్తం దానికి అతుక్కుంటుంది కదండి, అందుకే. ఇప్పుడు దాన్ని ఒక 5 to 10 చిన్న సిమ్లో పెట్టి బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా వాటర్ వీటి మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టాలి. ఇప్పుడు అట్లా బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉండని. ఇప్పుడు అన్నం చూసేద్దాం. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. హాఫ్ నిమ్మకాయ చాలు, ఎక్కువ ఇప్పుడు మరలుతుంది కదా వాటర్, హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామా కర్రీ ఎట్లా ఉందో. కొంచెం ఉడుకుబట్టింది అన్నం. ఇప్పుడు రైస్ మరలుతుంది. ఇప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసుకొని దాంట్లో బియ్యం బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. చూడండి, బాగా ఎక్కువ వేసుకొని అవసరం ఇలా చేసి చూడండి ఒకసారి, టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ మనం వంపేంత పని కూడా ఉండదు. ఇప్పుడు నాలా చేసి చూడండి ఒకసారి, బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు అది వేసాను కదా బాగా, ఇప్పుడు అది మరలాలి. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ చూసేద్దాము. చికెన్ అది బాగా ఉడికిపోయింది. ఇంకా అది అన్నం అయ్యేలోపు ఇది చికెన్ బాగా ఉడికిపోతుంది. చిన్నగా కలపకండి, ఎక్కువ కలిపి ఇది అవుతుంది. అందుకే సైడ్ నుంచి అలా ఓకేలా సైడ్ నుంచి ఇలా ఉంటే అయిపోతుంది. ఉడికిందా లేదా అని చూసుకోండి. చికెన్ తొందరనే ఉడుకుతుంది, 5 to 10 minutesలో. బాగా ఉండాలి చూడండి, కిందికి పైకి అనేసి ఒక సైడ్ ఇంకా సపరేట్. ఇప్పుడు అన్నం చూసేద్దాము. ఇది కొద్దిగా వాటర్ దగ్గరకు అయింది, ఇంకొంచెం కాస్త దగ్గరకు అయితే టేస్ట్, ఇంకో కాస్త దగ్గరికి అయితే అన్నం దాంట్లో వేసుకోవచ్చు కొద్దిగా. ఇంకా చూడండి, బాగా దగ్గరకు అయిపోయింది అన్నం. ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేద్దాము. స్టవ్ బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం.
స్టవ్ ఆఫ్ చేసి ఈ అన్నం బొగాన కర్రీ దాంట్లో వేసేద్దాం. ఒక క్లాత్ పట్టుకొని చూడండి, ఆ స్టవ్ మీద అలానే ఉండాలి. అది సిమ్లో చికెన్ కర్రీ చాలా సిమ్లో ఉడికియాలి. చాలా చిన్నగా ఉడికించిన తర్వాత అన్నం మొత్తం దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు అన్నం అలా అలా వేసేసిన తర్వాత చూడండి, స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా అన్నాన్ని నీట్గా అలా ఎక్కడ లేకుండా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో చూడండి వేసేసిన తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో చికెన్లో వేసాను కదా, మిక్సీలో వేసి అప్పుడు వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేయకండి, ఫ్లేవర్ పచ్చి పుదీనా కాబట్టి ఫ్లేవర్ మంచిగా ఉండదు. తర్వాత ఫుడ్ కలర్, నేనైతే ఫుడ్ కలర్ వేసాను. మా పిల్లలకి బిర్యానీ ఫ్లేవర్ కావాలి అంటే బిర్యానీ కలర్ కనిపించాలంట. మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉండొద్దు. బయట హోటల్లో బిర్యానీ కలర్స్ ఎట్లా ఉంటే అట్లా కనిపించాలి. అందుకే ఇంకా పైగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇంకా దీన్ని బాగా అంతే అండి. దాన్ని క్యాప్ పెట్టేసి ఒక 10 minutes దమ్ చేసుకుంటే వేడివేడిగా బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.